అదే ప్రక్రియ టైంలో నేను ఇంకా నార్త్కి వెళ్ళడం రావడం కూర్చోవడం నేను చూసుకోగలను. బట్ ఇక్కడ ఏం చేసిందంటే ఇంకా నేను దాని పేరు తీయను. ఇంకా దాని గురించి పోరాటం చేసిన, వీటి గురించి ఆడపిల్లల గురించి చేశాను. ఇదే కాంట్రిబ్యూషన్ పెట్టాను తప్ప వాట్ ఈజ్ వాట్ నాకు ఏమైనా పర్లేదనే నేను ఉన్నాను. ఓకే నేను భోలేనాథ్ ఇక నేను అది కూడా అనద్దు, మళ్ళీ దాన్ని ఒక రాగా పెడతా, మళ్ళీ ఆత్మార్పణ మాట తీసింది అంటారు. అందుకే నేను అది కూడా అంటలేను. అందుకనే నేను ఏమంటున్నా అంటే ఆ పర్టికులర్ టైంలో నేను ఆ పోరాటంలో ఉన్నాను. నేను నిజంగా చెప్తున్నాను, పీఠాలు వేసుకొని నేను ఈ స్వామీజీని, నేను పీఠాధిపతిని, నేను అది అని ఉన్నారు కదా, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని ఉన్నారు తప్ప ఎవరన్నా వచ్చి అక్కడ కనపడ్డారా, పోరాడిలా? సరే కెమెరా ముందుకు రాకపోయినా పర్లేదు, అవుట్ ఆఫ్ ద బ్యాక్ ఆల్ లైన్లో పని చేయలే కదా. మరి వాళ్ళకి ఇప్పటికైనా శిక్ష పడ్డదా? మీరు అడగచ్చు, మరి నువ్వేం చేసినావమ్మా, నువ్వు పోరాడినావు కదా, వాళ్ళకి శిక్ష పడ. మీరే నాకు శిక్ష చేసేటట్టు చేసిండ్రు, పోరాడడానికే శిక్ష చేసేటట్టు చేసిండ్రు. అంటే ఇక మీకు ఊహకు వదిలేస్తున్నా. అలా ఉన్నది కాబట్టి నేను ఆ పోరాటంలో ఉండే. ఎక్కడైతే మీరు చూసుకోలేకపోయినారు, అంత టైం కూడా కేటాయించలేదు. ధ్యానంలో ఉన్న శ్మశానాలకు యథావిధిగా వెళ్తున్నాను. బట్ అక్కడికి శ్మశానంకి వెళ్ళినా పాపం ఈ ఆడపిల్లలకి ఇలా అయింది, ఏం కావద్దు బోలేనా, నేనేం చేయగలుగుతాను, వాట్ ఈజ్ వాట్, నాతో ఏమవుతుందో నాకు ఎంత అవుతుందో అంతవరకు చేయాలి. ఇలా గుళ్ళు ధ్వంసమైనాయి, వీటికి ఎలా శాంతి చేయాలి, ఈ కోణంలో నేను పోరాటం చేసినాను తప్ప నేను వీళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు వస్తారు, మోసం అనేది ఇప్పుడు నన్ను చేశారు, వాళ్ళు హ్యాపీగా ఉండని. వరుసగా అంతకుముందు ముఖ్యమంత్రిని ఇచ్చినావు, మరి నేను అదే చెప్తున్నా కదా, కోపం మీద ఉన్నట్టున్నాడు సార్ కూడా. చెప్తున్నాను, కోపం మీద ఉన్నారు అంటే ఆ పర్టికులర్ టైంలో ధర్మం గురించి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు బెయిల్ ఇచ్చింది కూడా గవర్నమెంటే కాబట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి కూడా, ఎందుకంటే చెప్పాలి తప్పదు. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు స్పందించలేదు. ఎందుకు? కళ్ళ ముంగట జరుగుతుంది, ఎందుకు స్పందించలే? ఒక హిందువుగా అయినా గోసేవ చేస్తారు, రేవంత్ రెడ్డి గారు గోసేవ చేస్తారు, అన్నీ చేస్తారు, పూజలు చేస్తారు, బిలీవ్ ద గాడ్ అనేది. ఇంకా అంత హిందూ అయి ఉండి కూడా ఎందుకు స్పందించలేకపోతుండే, ఎందుకు వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయలేకపోతున్నారు? వాళ్ళ చేతుల్లో ఉంది కదా అని ఆ కోణంలో నేను అనడం జరిగింది తప్ప ఏదో నాకు వాళ్ళ మీద ఏం లేదు, నా మీద వాళ్ళకేమి లేదు. బట్ ఆ ధర్మ పోరాటంలో అక్కడ అనాల్సిన పీరియడ్ టైం కాబట్టి అన్నాను. అయినా నేను పిఎంని కూడా అన్నాను, ఎందుకు 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 స్పందించలేదని ఉంటుంది కాబట్టి అలా అన్నాను. బట్ వాట్ ఈజ్ వాట్ అనేది, సొసైటీ ఎలా ఉన్నది అనేది తెలిసింది కాబట్టి ఓకే. నేను ఎప్పుడో చెప్పిన మాట, నేను గత 1.5 year కింద చెప్పిన మాట ఇప్పుడే చెప్తున్నాను. నాకు లోక జ్ఞానం 100% లేదు, నాకున్న జ్ఞానం నాకున్నది. నాకు ఇప్పటికీ నేను ఎడ్యుకేషన్ చేయలేదు, నేను అసలు చదువుకోలేదు, నాకు తెలియదు. నాకు ఇచ్చిన నా గురు మంత్రం, నాకు ఇచ్చిన కొన్ని మంత్రాలు నాకు వచ్చిన, నాకు పరిస్థితి రాకపోవు. నేను ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మీరన్నట్టుగా పీఠాధిపతులు మంచిగా మాట్లాడతారు, అయ్యో పండితులు మంచిగా చెప్తున్నారు, అమ్మో ఎంత మంచిది, అలా నేను కూడా చేయొచ్చు. బట్ నాకు ఆ నాలెడ్జ్ గురించి నాకు వద్దు కూడా, నేను నేర్చుకోను కూడా. నాకున్నది చాలు. ఇగో ఇంత మంచి ప్రకృతిలో నా గురువు ఇచ్చిన మంత్రంతో, ఆ భోలేనాథ్ ఇచ్చిన దాంతో, నాకున్న దాంట్లో నేను ఆనందంగా ఉన్నాను. ఈ ఇంటర్వ్యూ తర్వాత అందరూ అనుకుంటారు, ఒక్కసారి ప్రభుత్వం జైలు వేయంగానే 4 నెలల తర్వాత అఘోరి శ్రీనివాస్కు బుద్ధి వచ్చింది అనుకుంటారు. ఏం చెప్తారు దీని మీద? ఇట్లా అనుకుంటారు. నేను ఒకటే మాట చెప్తా, జీవితంలో మనిషిలో మార్పు అనేది కంపల్సరీ ఉండాలి. యథావిధిగా ప్రకృతి అయితే ఎలా మారుతుందో మనం కూడా మారాలి. అంటే ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఉండాలి. ప్రకృతి చెందుతుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఈ బట్ట వేసుకున్నది, రేపు పొద్దున వేసుకో. ఇప్పుడు కారు ఉన్నది, రేపు పొద్దున ఇంకో కారు వాడతావు. పెద్ద గుట్టలు, వాగులు, సముద్రాలే అవి. అక్కడ ఆ ప్లేస్లో సముద్రం ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఉంది. మళ్ళీ ఇంకో యుగం మారిన తర్వాత అక్కడ సముద్రమే ఉండదు, అక్కడ విలేజ్ ఉండొచ్చు, అదేమో సిటీ ఉండొచ్చు. ప్రకృతి ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి కాబట్టి. అంటే అందరికీ
అఘోరి మాత ఏం చెప్పబోతున్నది? మీరు అన్నట్టుగా మార్పు వచ్చింది 100%. ఎందుకంటే మీకే తెలుస్తుంటుంది. ఏ కాంట్రవర్సీలకు దిగను, నాకు అవసరం లేదు. నన్ను నమ్మిన వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వస్తారు తప్ప, లేకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చినప్పుడు కలిస్తే మాట్లాడతాను. నాకు సహకరించిన వాళ్ళకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా వంతుగా నేను ఉంటాను. అంతే ముఖ్యంగా ఎన్ని జన్మలు ఎత్తిన తల్లిదండ్రి రుణం తీర్చుకోలేను, అక్క బావల రుణం తీర్చుకోలేను. కాబట్టి వాళ్ళకి ఏమీ చేయలేకపోయినా చేసే పరిస్థితిలో కూడా లేను. మీరు అన్నట్టుగా కోట్లు ఆస్తులు ఏమీ లేవు. కావాలంటే ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. నాకు ఇప్పుడు వెళ్ళడానికి కూడా నాకే కారు లేకుండా అయిపోయింది. ఓకేనా, నేను ఇప్పుడు కోట్లకి ఎలా వెళ్ళాలనేది అదొక మిస్టరీగా ఉన్నది. అంత భోలేనాథ్ దయ. మళ్ళీ యథావిధిగా ఏది ఎలా దేశ సంచారం చేయాలనేది భోలేనాథ్ చూసుకుంటాడు. అన్నీ మళ్ళీ వస్తాయని నేను అనుకుంటున్నాను. చివరిగా ఇదంతా ఈ కష్టాలన్నీ ఎప్పటికీ క్లియర్ అయిపోతాయి. ఏమైనా కనబడ్డదా మీకు? పిక్చర్ కనబడి ఉంటుంది. యా, జస్ట్ ఒక 6 months 7 months లోపు యథావిధిగా నేను మళ్ళీ స్టిల్ ఇన్ లైన్. బట్ ఏంటంటే అలాగే వచ్చినా సరే ఇంకా ఏ కాంట్రవర్సీ షో ఇంకో దాని గురించి అంశాల మీద ఉండదు. అస్సలు లేదు. నేనేందో ప్రేమ ఉండదు, మానసిక ఒత్తిడి ఉండదు, ఏముండదు, ప్రేమించబడి ఉండదు, పెళ్లి చేసుకుంటూ కూడా ఉండదు. అసలు జై భోలేనాథ్ చాలు. ఇంకా నేను దాన్ని కూడా రాక్షస వివాహం అనుకున్నాను, బట్ అయిందేదో అయిపోయింది. జట్ రైట్. ప్రకృతి మారుతున్నప్పుడు అఘోరి మాత మారడంలో తప్పు లేదు. ఇది పరిస్థితి. అఘోరి మాత మారడంలో తప్పు లేదు, ప్రకృతి ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుందని చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారి